హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అండే ఛానల్. నీట్ 2024 ఎంసీసీ వాళ్ళైతే ఇవాళ యాజ్ పర్ మనకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కానీ లేకపోతే ఏదైనా అప్డేట్ కానీ రిలీజ్ చేయాల్సింది. ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ మార్నింగ్ 9:30 అవుతుంది. నైట్ కూడా చెక్ చేశాను. ఒకే ఒక అప్డేట్ వచ్చింది. ఏంటంటే కౌన్సిలింగ్ 2024 అని చెప్పేసి టైటిల్ మట్టుకే చేంజ్ చేశారు. అయితే ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారా చేయరా, అదే ఎంసీసీ వాళ్ళు అంటే ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగే ఇలా ఉంటే ఇంకా స్టేట్ కౌన్సిలింగ్ సంగతి ఏంటి? ముందు ఆల్ ఇండియా వాళ్ళు కదా స్టార్ట్ చేయాల్సింది. కాబట్టి దానికి సంబంధించిన వివరాలు, దాంతోపాటు నీట్ ఉంటుందా లేదా అనేది కొంత క్లారిటీ అయితే వచ్చింది. ఆ విషయాలు మీతో షేర్ చేసుకుందాం. దాంతోపాటు స్టేట్ ర్యాంక్స్ సంబంధించినటువంటి అప్డేట్ కూడా కొంతవరకు ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే, ఎన్ని సబ్స్క్రైబర్స్ కనుక పెరిగినట్లయితే అంత రెస్పాన్సిబిలిటీ పెరిగి సో మీకు మరింత సమాచారం ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను. కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. ఇక డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేస్తే, వాస్తవానికి రీనీట్ కు సంబంధించినటువంటి ఇష్యూ పైన మనకు పార్లమెంటులో ఒక పెద్ద రచ్చనే జరుగుతుంది. ఎందుకంటే ప్రతిపక్షాలు విపక్షాలు అందరు కూడా రీనీట్ ఉంటుంది ఉండదు కండక్ట్ చేయాలని చెప్పేసి. అయితే దీనిపైన ఇప్పుడున్న గవర్నమెంట్ ఖచ్చితంగా ఒక క్లారిటీ పైన అయితే ఉంది. రీనీట్ అయితే ఉండదు. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు జెన్యున్ గా కష్టపడి రాశారు. వాళ్ళకు అన్యాయం జరుగుతుంది. ఎక్కడైతే ఏ సెంటర్లో అయితే ఇంపాక్ట్ జరుగుతుందో, ఏ ఏరియాలో అయితే మనకు పేపర్ లీకేజ్ ఉందో అలాంటి ఏరియాలని ఐడెంటిఫై చేసి అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి మేము చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. అంటే వాళ్ళ నుంచి వచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా ఇక రీనీట్ అయితే ఉండదు. దానికి సంబంధించినటువంటి అప్పీల్ వాళ్ళైతే కోర్టుకైతే సబ్మిట్ చేసినట్టుగా అయితే మనకైతే న్యూస్ ఆర్టికల్ అయితే చదువుతున్నాం. సో నా అభిప్రాయం ఏంటంటే మాక్సిమం ఇంకా అంతే, గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది అని అంటే మాక్సిమం అదే డెసిషన్ పైన కట్టుబడి ఉంటుంది. ఫస్ట్ నుంచి కూడా మనం చెప్తున్నాను, ఎక్కడైతే ఇంపాక్ట్ ఉందో ఇంపాక్ట్ సెంటర్స్, ఇంపాక్ట్ స్టేట్స్, సో వాళ్ళని ఐడెంటిఫై చేసి డైరెక్ట్ గా బ్లాక్ లిస్ట్ లో పెట్టడమే. ఒకవేళ మాసివ్ లెవెల్లో జరిగితే అది డెఫినెట్ గా మనకు నష్టం జరిగేది. సో నాకు తెలిసి మన తెలంగాణ స్టేట్ లో కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో కానీ జరగలేదని చెప్పేసి అయితే నేనైతే బిలీవ్ చేస్తున్నా. సో ఇప్పటి వరకు అయితే మనకు గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్ ప్రకారంగా రీనీట్ అయితే ఉండదు అని చెప్పేసి కేంద్రం అయితే దానికి సంబంధించినటువంటి ఒక అప్పీల్ అయితే దాఖలు చేసింది. మరి రేపు జూలై 8 రోజు కోర్టులో ఏం జరగనుందో అనేది మనం చూడాలి. ఇక ఎంసీసీకి సంబంధించిన గైడ్ లైన్స్ మనకి ఇప్పటికే రావాలి. ఎందుకంటే ఈ ఎంసీసీకి సంబంధించి కొన్ని స్పెషల్ రిజర్వేషన్స్ కోటాస్ ఉంటాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ లేకపోతే ఆర్మీ చిల్డ్రన్స్ కానీ ఈ కొన్ని కోటాస్ ఉంటాయి. ఆ కోటాస్ సంబంధించిన వెరిఫికేషన్ ముందే స్టార్ట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంది. ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మన దగ్గర ఉన్న సదరన్ సర్టిఫికెటో లేకపోతే మన లోకల్ సర్టిఫికెటో అది పనిచేయదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలెక్టెడ్ మెడికల్ కాలేజెస్ అంటే వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న కొన్ని మెడికల్ కాలేజ్కి పర్మిషన్ ఇస్తారు. మన దగ్గర ఉన్న స్టేట్ సర్టిఫికెట్ తీసుకుని వెళ్ళేసి వాళ్ళు ఫిజికల్ గా మళ్ళీ వెరిఫై చేసి సో మనకు పీడబ్ల్యూడి ఎంత లెవెల్లో ఉందనేది ఐడెంటిఫై చేసేసి దాని ప్రకారంగా సర్టిఫికెట్ అనేది ఇష్యూ చేస్తారు. దాన్ని బేస్ చేసుకుని మనం ఎంసీసీ పోర్టల్లో అంటే ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్ లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే రిజిస్ట్రేషన్ చేసుకునే నాటికి మన దగ్గర అన్ని సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి. దాంతోపాటు ఈ స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో ఆ సర్టిఫికెట్ అంటే స్పెషల్ కేటగిరీ అంటే దాంట్లో ఒక 4 టైప్స్ ఆఫ్ జైన్ మైనార్టీ అని, ముస్లిం మైనార్టీ అని, దాంతోపాటు పీడబ్ల్యూడి అని, ఈఎస్ఐ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా మన దగ్గర కలిగి ఉండాలి. అయితే పీడబ్ల్యూ సర్టిఫికెట్ అయితే అది కంప్లీట్ గా వీళ్ళు వెరిఫై చేస్తేనే ఇస్తారు. కనీసం వెరిఫికేషన్ కూడా నోటిఫికేషన్ రాలేదంటే సో ఎంసీసీ ఒక క్లారిటీ మీద ఉంది. ఎందుకంటే జూలై 8 రోజు ఏం జరుగుతుందో దాన్ని బేస్ చేసుకుని మనం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నాం అన్నట్టుగా. సో ఈవెన్ జూలై 8 రోజు ఏం జరగదు అనేది పక్కన పెట్టేసిన కనీసం పీడబ్ల్యూ నోటిఫికేషన్ అయితే ఇవ్వచ్చు. ఎందుకంటే అది కొంత టైం టేకింగ్ ప్రాసెస్, అంటే ఒక 1 వీక్ టైం అనేది తీసుకుంటుంది. సో కాబట్టి కనీసం పీడబ్ల్యూడి వెరిఫికేషన్ నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇంతవరకు. సో ఇప్పటికైతే ఎలాంటి అప్డేట్ లేదు. ఇక నెక్స్ట్ స్టేట్ కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుందంటే ఫస్ట్ ఎంసీసీ వాళ్ళ కౌన్సిలింగ్ దిక్కులేదు. సో ఎంసీసీ వాళ్ళ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత గానీ మనకు స్టేట్ కౌన్సిలింగ్ స్టార్ట్ కాదు. అయితే ఎంసీసీ వాళ్ళ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక స్టేట్ ర్యాంక్స్ అంటారా, స్టేట్ ర్యాంక్స్ కూడా ఎందుకు డీలే అవుతున్నాయి అనేది కూడా కొంత క్లారిటీ ఉంది. సో నాకు తెలిసిన సమాచారం మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పటికే 1563 మెంబర్స్ కి రీనీట్ కండక్ట్ చేశారు. దాని తర్వాత మొత్తం ర్యాంకులన్నీ కూడా రివైజ్ చేశారు. అంటే
ఓల్డ్ ర్యాంక్స్ అన్ని పోయినాయి కాబట్టి కొత్త ర్యాంకులు వచ్చాయి. అంటే మళ్ళీ ప్రాసెస్ అంతా కూడా మొదటికి వచ్చేసినట్టే. అయితే ఇప్పుడు జూలై 8 రోజు గనక మనకు కోర్టు డెసిషన్స్ ఎలా ఉంటుంది దాన్ని డిపెండ్ చేసుకునే వీళ్ళు ఫైనల్ గా ఒక కన్క్లూజన్ కు వచ్చేలాగా ఉన్నారు. ఎందుకంటే జూలై 8 రోజు హియరింగ్ అవుతుంది. ఇప్పటికే చాలా కేసులు అయితే నమోదు అవుతా ఉన్నాయి. సో కొంతమంది డైరెక్ట్ గా పట్టుబడ్డారు. ఏ సెంటర్లో అయితే ఫ్రాడ్ జరిగిందో, ఏ స్టేట్ లో అయితే ఫ్రాడ్ జరిగిందో, సో ఎవరెవరైతే ఇంపాక్ట్ అయ్యారో చాలా మంది కూడా రెడ్ హ్యాండెడ్ గా మీన్స్ అంటే ప్రూఫ్స్ తోనైతే దొరికారు. మరి అలాంటి ఐడెంటిఫై చేసిన వాళ్ళ ర్యాంకులను ఏం చేస్తారు, ఏంటిది బ్లాక్ లిస్ట్ లో పెడతారా, ఏం చేస్తారు, దాంతో పాటు కోర్టు ఎలా డెసిషన్ ఇవ్వబోతుంది, దాని అనుగుణంగా ఎంసీసీ మనకు మూవ్ అయ్యేలాగైతే కనిపిస్తా ఉంది. సో మరి ఇప్పటికే ఆల్రెడీ సుప్రీంకోర్టు క్లియర్ గా ఎంసీసీ వాళ్ళకి చెప్పింది కదా సార్. మరి వాళ్ళు చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు ప్రొసీడ్ కావచ్చు కదా, ఎందుకు ప్రొసీడ్ కాలేకపోతున్నారంటే, సో వాళ్ళు చెప్పడం అయితే చెప్పారు. ఎందుకంటే మీరే చూస్తున్నారు మనకు సోషల్ మీడియాలో ఎన్ని యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి. ఒక పక్క సిబిఐ దర్యాప్తు జరుగుతూ ఉంది, కొంతమంది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ తీసుకొని కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేస్తే మధ్యలో ఏదైనా మళ్ళీ స్టే ఆర్డర్ కనుక స్టే ఇచ్చింది అనుకోండి, మీ కౌన్సిలింగ్ పైన స్టే ఇస్తే ఇబ్బంది అవుతుంది. అది ఎంసీసీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో స్టాప్ చేయడం అయితే అది టెక్నికల్ గా చాలా ఇబ్బంది అవుతుంది. దాంతోపాటు కామన్ కౌన్సిలింగ్ లేకపోతే అంటే కామన్ రిజిస్ట్రేషన్ అనే టైప్ లో ఉంటుంది, లేకపోతే ఇటు ఎంసీసీ వాళ్ళు వీళ్ళు సపరేట్ గా రిజిస్ట్రేషన్, లేకపోతే స్టేట్ వాళ్ళు సపరేట్ గా రిజిస్ట్రేషన్, దీనిపైన కూడా ఒక క్లారిటీ లేదు. అంటే గత 2-3 సంవత్సరాలుగా కామన్ కౌన్సిలింగ్ అని అంటున్నారు. కానీ కామన్ కౌన్సిలింగ్ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో నిజం చెప్తున్నానండి, సెంట్రల్ లెవెల్ జరిగే ఒక నీట్ ఎగ్జామే ఇట్లా ఆగమాగం అయితే ఇవాళ ఉన్న పలంగా ఈ స్టేట్ లో ఉన్నటువంటి రూల్స్ అన్ని కూడా వాళ్ళు ఫాలో చేస్తారు. కామన్ కౌన్సిలింగ్ జరుగుతుంది అంటే అయితే నేనైతే బిలీవ్ చేయను. సో ఈ సంవత్సరం కూడా డెఫినెట్ గా స్టేట్ రిజిస్ట్రేషన్ స్టేట్ కే ఉంటుంది, సెంట్రల్ లెవెల్లో రిజిస్ట్రేషన్ సెంట్రల్ లెవెల్లోనే ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నా. సో మొత్తం మీద అయితే దానిపైన క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు మరి ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది అంటే మేబీ ఇక కోర్టు డెసిషన్ తర్వాతనే స్టార్ట్ కావచ్చు. ఒకవేళ ఈ లోపు కనుక ఎంసీసీ నుంచి ఏమైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఎంసీసీ వాళ్ళు అప్డేట్ ఇచ్చేంత వరకు స్టేట్ లో ఈ అప్డేట్ ఉండదు, ఉన్నా అది క్యాన్సిల్ అవుతుంది. ఎందుకనంటే ఇండియా లెవెల్లో జరిగే, అంటే ఎంసీసీ అంటే ఇండియా లెవెల్లో జరుగుతుంది. ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేసే కౌన్సిలింగ్ డిపెండ్ చేసుకుని స్టేట్ వాళ్ళు ఫాలో కావాలి. వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా, వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగానే ఇక్కడ స్టేట్ వాళ్ళు ఫాలో కావాలి. సో వాళ్ళే క్లారిటీ లేనప్పుడు ఇంకా స్టేట్ వాళ్ళు ఇంకేం క్లారిటీ ఉంటుంది, అసలు క్లారిటీ ఉండదు. ఇక స్టేట్ ర్యాంక్స్ అంటారు. స్టేట్ ర్యాంక్స్ అయితే 30th రోజు ఇక ఫిక్స్ అని చెప్పేసి అనుకున్నట్టు స్టేట్ ర్యాంక్స్ వాళ్ళు 3rd, 4th రోజే ఖచ్చితంగా రిలీజ్ చేయాల్సింది. సో ఇప్పటి కూడా రిలీజ్ చేయలేదు. ఎందుకంటే దానికి ప్రాసెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఏ నుంచి వెళ్ళి ఇది ఎన్ఎంసీకి వెళ్తుంది. ఎన్ఎంసీ వాళ్ళు కూడా మళ్ళీ వెరిఫై చేస్తారు. ఎన్ఎంసీలో కూడా లాస్ట్ ఇయర్ ఎవరైతే కొంతమంది బ్లాక్ లిస్ట్ లో ఉంటారు, అంటే ఎక్కడైనా వాళ్ళు ఇదివరకే జాయిన్ అయిపోయి ఎంబీబీఎస్ లో జాయిన్ కాకుండా పెనాల్టీ, కొంతమంది బ్లాక్ లిస్ట్, ఇవన్నీ కూడా వెరిఫికేషన్ ఉంటుంది. సో మిమ్మల్ని అంటే మీకు కాదు, కొన్ని కేసెస్ లో ఏం జరుగుతుందంటే లాస్ట్ ఇయర్ లో ఎంబీబీఎస్ కావాలని సీట్ క్యాన్సిల్ చేసుకోవడం కానీ, సీట్ బ్లాక్ చేయడం కానీ కొంతమంది ఉంటుంది. అలాంటి వాళ్ళని కూడా ఫస్ట్ ఎన్ఎంసీ ఐడెంటిఫై చేస్తుంది. ఏజ్ క్రైటీరియా, వాళ్ళకి ఎలిజిబిలిటీ, వాళ్ళకు ఉన్నటువంటి డేటా ప్రకారంగా. సో వాళ్ళు కొంత వెరిఫై చేసేసి అక్కడి నుంచి వెళ్ళి ఆ డేటాని ఏ స్టేట్ కి ఆ స్టేట్ సపరేట్ చేసేసి స్టేట్ లిస్ట్ అనేది ఇస్తారు. ఆ స్టేట్ లిస్ట్ ఇచ్చినంత మాత్రమే దాంట్లో తెలంగాణ వాళ్ళు ఇవాళ ఒక 40,000 45,000 లిస్ట్ వస్తుంది. వాళ్ళంతా తెలంగాణ వాళ్ళేనా? తెలంగాణ వాళ్ళ కాదు. తెలంగాణ లిస్ట్ లో చాలా వరకు కూడా ఏపీ వాళ్ళు ఇంక్లూడ్ అయి ఉంటారు. ఏపీ లిస్ట్ లో కూడా కొంతమంది మనకు తెలంగాణ వాళ్ళు ఇంక్లూడ్ అయి ఉంటారు. కాబట్టి ఈ స్టేట్ ర్యాంక్ వచ్చినంత మాత్రం మనకు క్లారిటీ రాదు. కొంత లెవెల్ ఆఫ్ కాంపిటీషన్, అంటే ఏ స్టేట్ లో ఎక్కువ బ్యాండ్ అనేది ఉంది, ఎక్కువ తక్కువ ఉంది అనేది తెలుస్తుంది. కానీ అలాంటి స్టేట్ ర్యాంక్స్ కూడా ఇంతవరకు రిలీజ్ కావట్లేదు. కాబట్టి ఇప్పటికీ నేను చెప్పేది ఏంటంటే ఎంసీసీ నుంచి కానీ, అంటే ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్ నుంచి కానీ, స్టేట్ లెవెల్లో జరిగే కౌన్సిలింగ్ నుంచి కానీ, స్టేట్ ర్యాంక్స్ గురించి కానీ, నోటిఫికేషన్స్ కానీ ఏది కూడా అఫీషియల్ గా ఇంతవరకు రిలీజ్ చేయలేదు. సో నాకు తెలిసి ఇంకా జూలై 8 తర్వాతనే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ ఉన్నటువంటి పాయింట్ ప్రకారంగా లోకల్ ఏంటిది, నాన్ లోకల్ ఏంటిది, ఏపీ తెలంగాణ సంబంధించినటువంటి ఓల్డ్ రూల్స్ ఉంటాయా, ఉండవా, అదేవిధంగా కొత్తగా ఉన్న రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నారా, రౌండ్ 1 రూల్ ఏంటిది, రౌండ్ 2 రూల్ ఏంటిది, సో ఏమైనా రూల్స్ ఏమైనా చేంజ్ చేస్తున్నా, ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత చేంజ్ చేసేది జరుగుతుంది. ఆ చేంజెస్ ని డిపెండ్ చేసుకుని మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఏంటి బి క్యాట్, ఇది ఇంకా సి క్యాట్, కొంతమంది డీమ్డ్ కాలేజ్ కి సంబంధించినటువంటి ఈ కన్ఫ్యూజన్ లో ఉంటారు. కొంతమంది కేటగిరీ ఏ ఎంబీబీఎస్ లేకపోతే బీడీఎస్, ఇలాంటి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. అయితే వాటి అన్నిటికీ సమాధానం ఏంటంటే డెఫినెట్ గా లాస్ట్ ఇయర్ లో కౌన్సిలింగ్ డిపెండ్ చేసుకుని చెప్పొచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కాబట్టి
సో ఓల్డ్ రూల్స్ నాకు తెలిసినప్పటికీ కూడా కొన్ని నేను మీతో షేర్ చేయలేకపోతున్నా. సో మొత్తం మీద ఒకటే ఒక అష్యూరెన్స్ ఇవ్వగలుగుతా, ఏంటంటే ఎంబీబీఎస్, బీడీఎస్, బీక్యాట్, సీక్యాట్ ఇవన్నీ కూడా మనకు అనుకూలంగా జరుగుతాయి. అంటే బీక్యాట్ లో మనం ఇరుక్కుపోయామనుకోండి, బీక్యాట్ లో నాకు రౌండ్ 1 లో సీట్ వచ్చింది, మరి నేను మళ్ళీ ఏ క్యాట్ లో రౌండ్ 2కి రావచ్చా అంటే అలాంటి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో అది వాళ్ళు ఇచ్చిన టైం షెడ్యూల్ ప్రకారంగా, ఇక్కడ ఏ క్యాట్ లో జరిగే కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకారంగా, ఆల్ ఇండియాలో జరిగే కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకారంగా ఇవన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. మీరు కొంత డెసిషన్ తీసుకోవడానికి కొంత అవకాశాలు అయితే ఉంటాయి. దానికి సంబంధించిన అప్డేట్ రాగానే డెఫినెట్ గా మీకు నేను షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇప్పటికైతే ఆల్రెడీ ఈ సర్టిఫికెట్స్ పైన ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో ఒకసారి ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సర్టిఫికెట్స్ అని కూడా రెడీ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి, నేను చేసేటువంటి అనాలిసిస్ కానీ మన వెబ్సైట్ జైపాలండే అనే .com అందరికి తెలిసే ఉంటుంది. jaypalanడే.com ఇప్పటి వరకు ఓన్లీ మీరు 21, 22, 23 కట్ ఆఫ్సే చూశారు. రానున్న 24 కి సంబంధించిన కౌన్సిలింగ్ ఒక్కసారి స్టార్ట్ అయిపోతే అసలు jaypalanడే.com ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటారు. ఖచ్చితంగా ఆ మెరిట్ లిస్ట్ కావచ్చు, స్టేట్ ర్యాంక్స్ కావచ్చు, లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ కావచ్చు, రౌండ్ 1 లో ఎంతమందికి సీట్ వచ్చింది, ఎన్ని సీట్లు మిగిలిపోయినాయి, ఎన్ని సీట్లు రౌండ్ 1 లో ఫిల్ చేశారు, రౌండ్ 1 లో ఫిల్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎంతమంది రిపోర్ట్ చేశారు, రిపోర్ట్ చేసిన దాంట్లో ఏపీలో రిపోర్ట్ చేశారా, తెలంగాణలో రిపోర్ట్ చేశారా, సీట్ క్యాన్సిల్ చేసుకుని వెళ్లే వాళ్ళు ఏ క్యాట్ నుంచి బీ క్యాట్కి వెళ్తున్నారా, బీ క్యాట్ నుంచి మళ్ళీ ఏ క్యాట్కి వచ్చే అవకాశాలు ఎంతమంది ఉన్నాయి, ఇలా ఎన్నో రకాల అనాలిసిస్, ఎన్నో రకాల రిపోర్ట్స్. సో దాంట్లో 100% మీకు నేనైతే ఇవ్వగలుగుతా. సో కాబట్టి 24 కి సంబంధించిన కౌన్సిలింగ్ రాగానే ఆ కౌన్సిలింగ్ ఏ విధంగా అయితే ప్రాసెస్ జరుగుతుందో ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఒక్కసారి స్టేట్ ర్యాంక్స్ వచ్చిన తర్వాత, ఇక మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత నేను చెప్పడం కాదు కట్ ఆఫ్, మీతోనే చెప్పిస్తా. ఎక్కడ ఏ క్యాస్ట్ లో ఎంత మంది ఉన్నారో, లాస్ట్ ఇయర్ లో ఎంత మందికి సీట్ వచ్చింది, ఆ క్యాస్ట్ లో ఉన్న సీట్లు ఎవరు, దాంట్లో మీ క్యాస్ట్ నుంచి ఆల్ ఇండియా కోటకి వెళ్లే అవకాశాలు ఎంత మందికి ఉన్నాయి, ఏంటి దానికి సంబంధించిన ప్రతి ఒక్క ప్రూఫ్స్ అన్ని కూడా విత్ ప్రూఫ్స్ తోని, విత్ పేరెంట్స్ తోని మాట్లాడి అవన్నీ కూడా లైవ్ లో మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. కాబట్టి సో మీకు ఆ సైట్ వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. ఎవరైతే వెబ్సైట్ ని యాక్సెస్ చేస్తున్నారో ఒకసారి ఆ వెబ్సైట్ వల్ల మీకు ఎంతవరకు ఉపయోగం ఉందనేది ఒక చిన్న కామెంట్ ఇచ్చే ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది అన్న వెబ్సైట్ దాంట్లో ఉన్న రిపోర్ట్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ ఆ టెంప్లెట్ కరెక్ట్ లేదని చెప్పేసి కొంతమంది మంచి సజెషన్ చేస్తున్నారు. డెఫినెట్ గా ఈ కౌన్సిలింగ్ లో టెంప్లెట్ ని డిస్టర్బ్ చేస్తే కొంత మార్పు, అంటే టెంప్లెట్ చేంజెస్ చేస్తే మళ్ళీ మీరు ఐడెంటిఫై చేయడం కొంత కష్టం అవుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ లో నేను టెంప్లెట్ ను కూడా చేంజ్ చేయట్లా, అంటే ఆ వెబ్సైట్ ని ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉంచేస్తున్నా. సో డెఫినెట్ గా మీరు ఇచ్చిన సజెషన్స్ అన్ని కూడా తీసేసుకుంటా. ఈ మన వెబ్సైట్ లో రిపోర్ట్లలో ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా, లేకపోతే నాకు ఈ రిపోర్ట్ ఇలా ఉండాలి, నాకు ఈ విధంగా రిపోర్ట్ వస్తే బాగుంటుంది, కాలేజీకి సంబంధించిన ఇంకా ఇన్ డీటెయిల్స్ కావాలని చెప్పేసి అనుకుంటే అలాంటి సజెషన్స్ కూడా నాకు మెయిల్ చేయండి, నేను రిసీవ్ చేసుకుంటాను. ఆల్రెడీ మనకు వాట్సాప్ లో మీకు ఆల్రెడీ రిప్లైలు వస్తూ ఉంటాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ మీరు ఆ సజెషన్స్ ఇచ్చినా కూడా ఆ సజెషన్స్ 100% యాక్సెప్ట్ చేసుకొని సో మీకు మరింత సమాచారం, మరింత మెరుగైనటువంటి అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.